హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి పౌడి గర్వాల్ ఒక బ్యూటీ చూస్తున్నారు. అక్కడ పాస్ అవుతున్న రివర్ అయితే అలకనంద రివర్. సో ఇది ఏంటంటే ఉత్తరాఖండ్లో లొకేట్ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ ఉత్తరాఖండ్ అనేది. అందులో పౌడి గర్వాల్ అనేది ఒక హెడ్ క్వార్టర్ అని కూడా చెప్తాం ఉత్తరాఖండ్కి. అండ్ మేము యాక్చువల్గా ఉన్న ప్లేస్ శ్రీనగర్ టు పౌడి గర్వాల్ ఎక్కడైతే ఉందో దానికి డిస్టెన్స్ 29 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ వ్యూ యొక్క స్పెషాలిటీ అండ్ పౌడి గర్వాల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సిటీ అనేది టాప్ ఆఫ్ ద హిల్లో లొకేట్ అయి ఉంటుంది. సో ఈ మధ్యలో మా జర్నీ యొక్క మధ్యలో మీరు చాలా వాటర్ ఫాల్స్ చూస్తారు, నేచర్ యొక్క బ్యూటీనెస్ చూస్తారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా ఎవరైనా కనుక లైక్ డిఫరెంట్ ప్లేసెస్ కనుక విజిట్ చేస్తే లైక్ కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ చార్ధామ్ యాత్ర ఉంది కదండి, అవి విజిట్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ యొక్క ప్లేస్కి కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఆ లొకేషన్ చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ లొకేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా టాప్ ఆఫ్ ది హిల్, ఇంకా వెరీ టాప్ అనమాట. లైక్ మీరు అక్కడ వెళ్తేనే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎంత టాప్లో ఉంది సిటీ అనేది. ఆ టాప్లో ఉంటుంది సిటీ, దాని యొక్క స్పెషాలిటీ మెయిన్గా అదేనండి. సో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా టెంపుల్స్ కూడా మీకు తగులుతూ ఉంటాయి దారిలో వెళ్తున్నప్పుడు. మోస్ట్లీ అన్ని టెంపుల్స్ కూడా లార్డ్ శివాదేనండి, శివుడి గుడి లాగానే చెప్తారు అక్కడ మొత్తం ఏ టెంపుల్ అయినా సరే. సో ఆ ప్లేస్ చూసాక మీ అందరితో డెఫినెట్గా షేర్ చేసుకోవాలనిపించిందండి. కాబట్టి ఈ వీడియో ఇంత లెంతీ ఉన్నా సరే క్యాప్చర్ చేసా. బట్ స్టిల్ ఎంతైనా ఐ వ్యూకి లైక్ కెమెరా వ్యూకి డిఫరెన్స్ ఉంటుంది కదండి. మీరు నా వీడియో చూసినా మీకు అంత అనిపించకపోవచ్చు, బట్ డెఫినెట్గా ప్లేస్కి మీరు విజిట్ చేసి చూస్తే కనుక మీకైతే చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా నా వీడియో అయితే చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం ష్యూర్గా విజిట్ చేయండి ప్లేస్. ఫైనల్లీ నా వీడియో అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.